నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఢిల్లీ జంతర్ మంతర్లో అయితే అక్కడ విద్యార్థులు చాలా మంది నీట్ పేపర్ లీక్ గురించి ప్రొటెస్ట్ చేస్తుంది మన అందరికి తెలిసిందే. వాళ్ళు నైతిక బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని కోరారు. 28 రోజుల సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష తర్వాత ఈ రోజు అయితే మరి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను అయితే సమర్పించడం జరిగింది. సో దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్యవర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సో వారిని అడిగి ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగి ఉంటుంది అంటే. హలో హలో నమస్తే మేడం, మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. మేడం, ఇక్కడ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే ఇప్పుడు మరి రాజీనామా అయితే చేయడం జరిగింది. ఏదైతే 28 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఈ రోజు మరి తన రాజీనామాని అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడంటే, ఇందాక నేను ఎక్కడో చదివాను మేడం, నేను రాజీనామా పిల్లలందరూ గొడవ చేసి బాధాకరంగా రాజీనామా చేస్తున్నాను, పిల్లలందరూ కూడా నేను అయినా ఎగ్జామ్స్ పెట్టాను, ఏదేదో చెప్పుకొచ్చాడులే, అవన్నిటికి ఏముండదులే గాని ఇదేదో లీక్ అవ్వక ముందు జాగ్రత్త పడాలి, పిల్లలు చనిపోయినప్పుడు తాను స్వచ్ఛందంగా వచ్చి నా వల్ల జరిగింది అని రాజీనామా చేసినంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. భారతదేశం నడిబొడ్డున రక్తం చింది ఏరులై పారే విధంగా విద్యార్థులు హింసించి వాళ్ళ పోలీసు వ్యవస్థ, వాళ్ళ గూండాయిజం, కొంతమంది ఆర్ఎస్ఎస్ దొంగలందరూ అందులో చేరి విద్యార్థుల్ని కొట్టి బీజేపీ గుండాలందరూ కలిసి వివిధ రకాలుగా మరి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టారు. ఇంకా అయినా కానీ మేము చావోరేవో తెలుసుకుంటామని నడిబొడ్డున కూర్చున్నటువంటి విద్యార్థుల దీక్ష నిరసనకి భయపడి సచ్చినట్టు లొంగాల్సి వచ్చింది తప్పించి ఆయన ఏదో బాధ్యతను విస్మరించో మోదీ గారికి ధన్యవాదాలు చెప్తున్నో ఇంకోటి ఏం లేదమ్మా. ఒకటి, గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో బాంబే పేలుడు జరిగినప్పుడు స్వచ్ఛందంగా ఎవరు అడక్క ముందు రాజీనామా చేసినటువంటి మంత్రి, రైల్వే శాఖ మంత్రి కాంగ్రెస్ హయాంలో. ఇలా ఒకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 152 సార్లు పేపర్ 10 ఏళ్లలో పేపర్ లీకేజ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించినటువంటి విద్యార్థుల ఉద్యమము, విద్యార్థుల నిరసన, ఎంతో మంది ప్రాణాలు, ఒక ఆడపిల్ల కూడా చనిపోయిందమ్మా. ఇదంతా కూడా మరి బాధ్యత కేవలం ఊరికే మేమేదో రాజీనామా చేసినామంటే కాదు. ఈరోజు చనిపోయినటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఎక్స్గ్రేసియా అడుగుతున్నారు అందరూ. ఆ ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. ఊరికే ఏదో రాజీనామా చేసినామని తప్పించుకుంటే కాదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినా బుద్ధి రాని ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమనుకున్నారంటే, యాక్చువల్లీ ఢిల్లీలో మేము కంట్రోల్ చేయగలుగుతాము, తన్నగలుగుతాము, మా చేతులలో ఆయుధాలు ఉన్నాయి అనుకున్నారు. కానీ ఒక్క చోట మీరు తన్నగలిగితే 100ల చోట ప్రారంభమైనటువంటి ఈ నిరసన విద్యార్థులు ఈరోజు గళమెత్తి వాళ్ళ సొంత కుటుంబంలో నుంచి తెలియకుండా, తల్లిదండ్రికి కూడా తెలియకుండా పాపం తోటి విద్యార్థులు చనిపోయారనో, పేపర్ లీక్ అయిందనో, ఇది మా వంతు అని, లేదా మాకు కూడా ఇలాంటి జరుగుతుందనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా జరిగి ఉంటేనో, ఎంతో మంది తెలియకుండా కూడా వచ్చారు, సొంత ఖర్చులతో వచ్చారు స్వచ్ఛందంగా. ఎంతో మంది వాళ్ళకు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడమే కానీ ఇంకా ఇతరత్ర ఎన్నో స్వచ్ఛందంగా ఎంతో మంది వచ్చి సహాయం చేస్తారు. కానీ ఇంత జరిగినాక ఇప్పుడు ఇంత అయ్యాక రాజీనామా చేస్తే ఎవరికి ఆయన మీద సానుభూతి లేదు. ఎవరికి కూడా ఆయన చేసింది ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం అనేది కాదు. కేవలం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైనా ఇలాంటి ఇష్యూ వస్తే గనక ఏమైతుంది భారతదేశంలో అని ఒక ఆలోచనతో ఉండాల్సిందిగా జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఈ రోజు ఒక్క రోజుది కాదు, ఇది 25 మంది ఆల్రెడీ పిల్లలు చనిపోయారు. ఇంకా ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే మీ తాట తీస్తారు. తలుచుకుంటే భారతదేశం ప్రజలు మీరు ఓట్లని ఈవీఎం లో ట్యాంపరింగ్ చేసి గెలవచ్చు, లేదా ఓట్లను తొలగించి గెలవచ్చు, లేదా ఈసీని, ఈడీని, పోలీస్ వ్యవస్థని
సుప్రీంకోర్టు న్యాయవాదులని ఎంతమంది అయినా మీరు డబ్బులు ఇచ్చి కొని మీ జేబులలో పెట్టుకోవచ్చు. కానీ విద్యార్థులు అనేది గళం ఎత్తితే ఎట్లా ఉండదో చూసిండ్రు కదా. వాళ్ళ నిరసనతోని ఈ రోజు ఒక మంత్రి రాజీనామా చేసేంత వరకు వదలకుండా వాళ్ళు ఎలా పట్టుబట్టారో రేపు పొద్దున ఇంకా మీరు 3 సంవత్సరాలు భారతదేశంలో మీకు అధికారం ఇంకా మీకు 3 సంవత్సరాలు ఉంది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సరిపోయింది. లేదా ఇంకొకసారి గనక ఇలాంటివి రిపీట్ అయితే ఇప్పుడు ఓన్లీ ఒక మంత్రి వరకే అయింది, రేపు పొద్దున ప్రధాన మంత్రి కూడా దిగాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని గుర్తుంచుకోవాలి అంటున్నా. అంటే దేనికి నుంచి ఈ నిరసనలు అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యతని వహించాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని మనము రాజీనామా అడిగాము, తను చేశారు. కానీ గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా అనేక పేపర్ లీకులు జరుగుతాయి. అప్పుడు ఎవరు కూడా అసలు దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా తీసుకుని నేను చెప్పాను, మీరు అడక్క ముందే నేను చెప్పాను, ఆనాటి మంత్రులు అందరూ కూడా రాజీనామాలు చేశారు ఎన్నో చోట్ల. ఇలాంటి నిరసనలు గాని విద్యార్థులు ఈ రోజు రక్తం చిందించినటువంటి చరిత్ర చూసినటువంటి చరిత్ర కాంగ్రెస్ హయాంలో ఏనాడు జరగలేదు. జరిగితే చిన్న చిన్న ఇబ్బంది అయినా కూడా దేశ ప్రజలకి దాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది కలగనీయకుండా కాపాడింది. 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజ్ అయిందమ్మా. 1 రోజు 2 రోజులు కాదు, ఇది 1 సారి 2 సార్లు కాదు, 152 సార్లు పేపర్ లీక్ అయితే ఇంకా ఎన్నిసార్లు భరించాలి? ఎంతో మంది తల్లిదండ్రులు ఆశలతో నా బిడ్డలు డాక్టర్ అవుతారని వాళ్ళు లోన్లు తీసుకొని లేదా బయట ఎవరి దగ్గరనో వడ్డీలకు తెచ్చి పిల్లలకి పేద మధ్య తరగతులు చదివించి నా పిల్లలు ఉత్తీర్ణులు అయ్యి రేపు పొద్దున చదువుకోగలుగుతారు, నేను 1 కోటి రూపాయలు పెట్టి నా పిల్లోడిని చదివించలేను, ఫ్రీ సీట్ వస్తే నా బిడ్డడు చదువుకొని డాక్టర్ అవుతాడని కలలు కన్నటువంటి తల్లిదండ్రులకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినరు. మనం చూసినాం నిరసనల ఒక తండ్రి బాధపడుతుంటే, ఒక తల్లి బాధపడుతుంటే తల్లి కళ్ళకు కనబడలేదా? కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళు అది చేస్తారు కాబట్టి మేము ఇది చేస్తావా అనేది ఇక్కడ కాదు. ఇప్పుడు వచ్చినటువంటి నిరసనకు సచ్చినట్లు భయపడాల్సి వచ్చింది, సచ్చినట్లు రాజీనామా చేయాల్సి వచ్చింది. తుకుడే గ్యాంగో లేకపోతే ఇంకోటో లేకపోతే ఖలిస్తానోలో లేకపోతే పాకిస్తానోలో దేశద్రోహులో ఇన్ని రోజులు ఇలాంటి మాటలన్నీ చెప్పి బతికారు. ఇక రేపటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే తాట తీస్తారు ఒక్కొక్కరు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరికైనా అడిగే హక్కు ఉంది, ఎవరైనా నిరసన తెలియజేసే హక్కు ఉంది. మాట్లాడిన వాళ్ళందరూ ప్రతి ఒక్కడు దేశద్రోహి కాదు అని ఈ రోజు విద్యార్థులు చూపించిన విద్యార్థులకి సలాం. నిరుద్యోగ యువతకి ఎగ్జామ్స్ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, పోరాటం చేసిన వాళ్ళు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సలాం చేస్తున్నా నేను ఒక తల్లిగా, ఒక మహిళగా. అంటే ఇక్కడ అసలు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎందుకు మరి నరేంద్ర మోదీ గారిని రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి విద్యార్థులకు సంబంధించింది కాకుండా ఇది పొలిటికల్ సైడ్ వెళ్తున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మాట్లాడేది కన్సిడర్ కాదు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏముందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయము వాళ్ళకున్నటువంటి అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ల ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు. ఆ డిమాండ్లు వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇక్కడ వరకు స్టాప్ చేస్తారా అనేది పొలిటికల్ రివెంజ్, పొలిటికల్ గా చేస్తున్నటువంటిదో కాదు ఇది. ఆ విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు, ఆ విద్యార్థులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు అని అంటున్నారు. మాత్రం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఈ నిరసనలకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవ్వడు లేడు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, అది గుర్తుంచుకోవాలి. వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో పిల్లల్ని అడ్డుపెట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి నాంది అంటే వాళ్ళ దారిని వేస్తున్నారు. చాలా మంది పొలిటీషియన్స్ ని ఈ పిల్లల్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ ఏమంటారు వాళ్ళ కెరియర్ ని నాశనం చేస్తున్నారు. పిల్లల కెరియర్ ని రేపటి రోజున ఎవడో కెరియర్ నాశనం చేస్తున్నారనే మాట మాట్లాడితే వాళ్ళు రాడగొడతారని చెప్పు భారతదేశం ప్రజలు. ఈ రోజు ఇది కెరియర్ నాశనం చేయడం కాదు, పిల్లల భవిష్యత్తుని, పిల్లల కెరియర్ ని ఆల్రెడీ పాడు చేసిన వాళ్ళు దొంగలు వచ్చి మళ్ళీ మాట్లాడతారా? సిగ్గు తప్పిన 25 మంది చచ్చిపోయినారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వము? వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో వాళ్ళ డిమాండ్లు తీర్చాల్సినటువంటి బాధ్యతనో లేకపోతే వాళ్ళకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. దానికి పొలిటికల్ రంగు రుద్దిండ్రు అని అంటే ఒక్కొక్కళ్ళ తాట తీస్తాం. ఇప్పుడు సరిపోలేదేమో వీళ్ళకు, ఇది అవుతుంది సరిపోనట్టున్నది, ఇంకా కావాలేమో, ఇంకా బాగా కొవ్వు బాగా 10 ఏళ్ల నుంచి మాకు ఎవరు తిరుగులేదు,
మాకెవ్వరు అడ్డు లేరు, మమ్మల్ని ఎవ్వరు ఎదిరించలేడు. మాట్లాడితే వీళ్ళందరినీ హిందువులు కాదు దేశద్రోహులుగా ముద్రిద్దామనే ప్రయత్నం చేసి గెలిచిందేమో 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు రెవల్యూషన్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. మరి చూడండి, మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మళ్ళా వాళ్ళే సమాధానం చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరం అంటే ఈ లేదు. దేశం చెందిన వాళ్ళు కాదు, వేరే చోటు నుంచి వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది అసలు వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ కాదని చెప్పి చాలా మంది మాట్లాడారు. బీజేపీ వాళ్ళు మొహాలలో రాసిండ్రా, పట్టుకోవాలి వాళ్ళకి. ఎవరున్నారో దేశ ద్రోహులు, పొలిటికల్ ద్రోహులు పట్టుకోవాలి. పిట్టిగా నోటికి వచ్చినట్ల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లాంటి మాటలతో మీడియాలో పబ్బం గడుపుకుందాం అనుకునే రోజులు అయిపోయినాయి. ఇంకా మీడియాకి డబ్బులు ఇచ్చి యూట్యూబ్లలో వీళ్ళ కామెంట్లకి ఆన్సర్లు చెప్పి వాళ్ళకి రిప్లైలు ఇచ్చి రీళ్లు పెట్టి ఒక్కొక్క రీల్ కి 30,000 ఇచ్చి 2 రీళ్లు చేస్తే 60,000 ఇచ్చి ఒక్కొక్క కామెంట్ కి 100 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేటటువంటి రోజులు అయిపోయినాయి. ఇంకా దగ్గర పడ్డది మోడీ. ఖబర్దార్ అని చెప్తున్నా. మోడీ అండ్ మోడీ వర్గం ఎవడన్నా ఇంకా పిచ్చి వేషాలు రేపు పొద్దున వేయాలనుకుంటే ఇగో చూసిండు కదా ఇట్లాంటివి. ఇంకా ఇది మొదలు, ఇది ఆరంభమే, అంతం కాదు. విద్యార్థుల కోపాన్ని భారతదేశమే కాదు, మొన్న ఇంతకు ముందు నేపాల్ లో చూసినాం, బంగ్లాదేశ్ లో చూసినాం. భారతదేశంలో ఆ విధ్వంసం జరగొద్దు, ఆ అవస్థ రావద్దు అని మేము కోరుకున్నాం. మరి మీరు ఇంకా నిద్రలోనే ఉంటే ఇంకా మేల్కొలుపుతారు మీకు ఆ విద్యార్థులకు అన్యాయం జరిగినా, విద్యార్థులు ఒకవేళ తిరగబడినా ఏమైతుందో ఒకసారి యువత తలుచుకుంటే ఏం చేయగలుగుతారో చూపించారు కదా. నోరు, ఒళ్ళు, మీ కొవ్వు అన్ని అదుపులో పెట్టుకుంటే బాగుంటదని చెప్తున్నా. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.